హైదరాబాద్ అంటే ఎటు చూసినా ఎత్తైన భవనాలు, వాహనాల రద్దీతో కిక్కిరిసిపోయే రోడ్లు, నిత్యం లక్షలాది మంది జనాలు బిజీగా గడుపుతూ ఉండే మహానగరం. ఇప్పుడు ఈ నగరానికి రాత్రిళ్ళు నిద్ర దూరమవుతోంది. ఇక్కడి జనాలు రాత్రైతే చాలు బెంబేలెత్తిపోతున్నారు. హైదరాబాద్ లో వేసవి వచ్చిందంటే చాలు ఎండల వేడి, నీటి సమస్యలు. ఈ నీటి సమస్య కన్నా భాగ్యనగరంలో వేడి రాత్రులు బెంబేలెత్తిస్తున్నాయి. గతంలో కంటే రాత్రిపూట వాతావరణం భిన్నంగా మారిపోయింది. రాత్రి సమయంలో ఉష్ణోగ్రతలు అసాధారణంగా పెరిగి నగరవాసులకు నిద్రను దూరం చేస్తున్నాయి. పగటిపూట పెరుగుతున్న ఉష్ణోగ్రతల ప్రభావం రాత్రి వేళల్లో తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నాయి. సాధారణం కంటే 1 నుంచి 3.3 డిగ్రీల ఉష్ణోగ్రతలు అధికంగా నమోదవుతున్నాయి. దీంతో జనాలు చీకటి పడితే చాలు అయ్యో దేవుడా అంటున్నారు. హైదరాబాద్ అంతటా ఈ పరిస్థితి ఒకేలా లేవు. శివార్లలో తక్కువగా ఉంటే ఎక్కువ నిర్మాణాలు ఉన్న నగరంలో అధికంగా రాత్రి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. హైదరాబాద్ లో 2.7 డిగ్రీలు, హకీంపేటలో 3.3 డిగ్రీల అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. అదే పటాన్ చెరు, హైత్ నగర్ వంటి ప్రాంతాల్లో 1 నుంచి 1.5 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. రాత్రి వేళల్లో ఉష్ణోగ్రతలు పెరగడానికి ప్రధాన కారణం నగరంలో పెరిగిన కాంక్రీట్ కట్టడాలు, రహదారులు, భవనాలే. ఇవి పగటి పూట వేడిని గ్రహించి రాత్రి వేళల్లో నెమ్మదిగా బయటకు విడుదల చేస్తాయి. వీటితో హైదరాబాద్ అర్బన్ హీట్ ఐలాండ్గా మారిపోయింది. ఎత్తైన భవనాలు, కాంక్రీట్ జంగిల్గా మారిన నగరం గాలి ప్రవాహాలను అడ్డుకుంటున్నాయి. దీంతో వేడి గాలి నగరం లోపలే ఉండిపోతోంది. ఏసీల వాడకం పెరిగింది. వాహనాలు, పరిశ్రమలు, ఏసీల నుంచి వచ్చే వేడి గాలి ఉష్ణోగ్రతలను మరింత పెంచేస్తున్నాయి. ఈ వేడిని తాళలేక జనాలు ఉక్కిరిబిక్కిరి అవుతూ ఉక్కపోతతో నిద్ర పట్టక నరకయాతన అనుభవిస్తున్నారు. చెట్లు ఉంటే ఈ సమస్యకు పూర్తి పరిష్కారం లభిస్తుంది. అభివృద్ధి, నివాసాల పేరుతో ఉన్న చెట్లను కొట్టేస్తున్నారు. దీంతో సహజంగా చెల్లబడే నేల రోజురోజుకి వేడెక్కిపోతోంది. భవిష్యత్తులో ఈ సమస్య మరింత దారుణంగా మారనుంది.